స్మెల్ బాగుంది. తిన చూస్తాను మమ్మీ బాగా చేసి అందరికి నమస్తే. ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటున్నాము. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక మంచి వంటకంతో మేము ముందు ఉంటున్నాము. అదేమిటంటే రాగి పిండి లడ్డు అనమాట. చేసి చూపిస్తాను, ఎలా చేస్తాను. అది మీరు కూడా చూసి ట్రై చేసి తినండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి. చేసే విధానం చూడండి ఫ్రెండ్స్. ఎలా చేస్తానో చేసింది నచ్చినట్లయితే కామెంట్లో తెలియజేయండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కనుక ఈ రాగి లడ్డు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాగి లడ్డు తయారు చేసేస్తాను. ఓకేనండి, రాగి పిండి వేపుకోవడానికి ఇక్కడ అయితే పెట్టేసుకుందాం పొయ్యి మీద. కాస్త నెయ్యి వేసుకుందామండి ఇందులో. ఈ నెయ్యి పిండికి బాగా పట్టేటట్టు బాగా కలుపుకుందామండి. స్మెల్ బాగా వస్తుంది పండు, స్మెల్ బాగా వస్తుంది. పిండి వేగుతుంటే స్మెల్ బాగా వస్తుంది. నెయ్యి కూడా వేసాం కదా, స్మెల్ బాగుంది. ఈ పిండి దించేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నామండి. ముందుగా నెయ్యి వేసుకొని ఆ తర్వాత అందులోనే జీడిపప్పు వేగించుకుందామండి. జీడిపప్పు నువ్వు తింటావా? తింటావా? ఓకేనండి, ఇందులో జీడిపప్పు అయితే వేసుకుందాం. ఓకేనండి, జీడిపప్పు అయితే వేగిపోయింది. పక్కన తీసేసుకుందాము. బెల్లం అయితే ఇప్పుడు కరిగించుకుందామండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు బెల్లాన్ని అయితే కాసేపు ఇలాగ ఇటు అటు తిప్పుకుందామండి. బెల్లం అయితే చక్కగా కరిగిపోయిందండి. వేపుకున్న జీడిపప్పు అండి రాగి పిండిలో వేసి కలుపుకుందామండి. కరిగించుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకుందామండి. బెల్లం నీళ్ళు వేడిగా ఉన్నప్పుడే ఉండలుగా చుట్టుకుందామండి. లేదంటే చల్లబడిపోతే ఉండలుగా రాదండి, విడివిడిగా వచ్చేస్తుంది పిండి. చాలా వేడిగా ఉంది బెల్లం నీళ్ళు. కొంచెం ఇందులో వేడి నీళ్ళు కూడా వేసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ పిండి ఇప్పుడు చల్లారకుండా ఉండలుగా చుట్టేసుకుందామండి. లేదంటే ఉండలుగా చుట్టడానికి అవ్వదు. ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలి ఉండల్ని.
నేను చెప్పు. What are you doing? ఐఎమ్ డూయింగ్ నథింగ్. ఇంగ్లీషా? చూడు అక్కడ పక్కన ఏమున్నాయి చూడు. పక్కన ఏమున్నాయి చూడు. చూస్తావా? ఇక్కడ తినేస్తున్నాడు బాబు. బాగుందా? ఏంటది నానా? లడ్డు. ఏ లడ్డు బాబు? మమ్మీ కార్తీక్ ఏ లడ్డు నానా? జీడిపప్పు లడ్డు. జీడిపప్పు లడ్డు. లడ్డు. రాగి పిండి జీడిపప్పు లడ్డు. నువ్వు తోప రోజు తింటావు కదా, ఆ పిండితోటి ఈ లడ్డు. డాడీ తప్పేలలో తప్ప ఉంది తెచ్చి డాడీ. తెచ్చుకోనండి, తోప తింటావు కదా, తెచ్చుకొని. చూస్తానా? వావ్ బాగుంది. బాగుందా? మ్మ్. మమ్మీ బాగా చేసింది. మమ్మీ బాగా చేసిందా? మ్మ్. నువ్వు అవకొట్టేస్తాను అన్నీ. అన్నీ అవగొట్టేస్తావా? మ్మ్. మమ్మీ చేసింది నా కోసము. ఇప్పుడు డాడీనా నేను తింటాం ఈరోజు. మీరైతే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనండి, రాగి పిండి లడ్డు అయితే అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తానండి. అండ్ అది మమ్మీ బరుగుంది, భలే చేసాను. మీరు కూడా ఎవరైనా ఇలాంటి లడ్డు కనుక ఇంట్లో ప్రిపేర్ చేసి తిని ఉంటే కామెంట్ చేయండి, కామెంట్లో తెలియజేయండి. ఓకేనండి, మా అరకువేలి లోకల్ అనే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దండి. ప్లీజ్ అండి, మా కోసం ఒక్క లైక్ ఇవ్వండి. చాట్ ఇంకా మంచి ఒక వంటకంతో మేము ముందుంటాము. బాయ్ అండి.